ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి అండి. అధిపతి గురువు. అగ్నితత్వ రాశి కావటం వల్ల ధనస్సు రాశి వారిలో కోపం కొద్దిగా ఉంటుందండి. అయితే వీరిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. నిర్ణయాలను బాగా తీసుకుంటారండి. అయితే ధనస్సు రాశి వారి జాతకంలో అంటే పర్సనల్ జాతకంలో లగ్న కుండలిలో కనుక గురువు సరిగ్గా లేకపోతే, చెడు స్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉంటే, గురుబలం లేకపోతే ధర్మబద్ధంగా వారు నడుచుకోరు, సరైన నిర్ణయాన్ని తీసుకోరు, వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క జాతకంలో గురువు అనుకూలంగా లేని వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలను పాటించాలి. గురువు అనుకూలంగా ఉన్నవారు చక్కటి మార్గంలో వెళ్తారండి. వారు బాగుపడిందే కాకుండా ఇతరులకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం పైన దృష్టి పెడతారు. వీరిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా, అంటే వారు లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడరు. నాకు నచ్చినట్లే జీవించాలి అనుకుంటారండి. ఆ యొక్క స్వభావం వల్లే పొగరుబోతు వారిలాగా కనిపిస్తారు. వృత్తిపరంగా మాత్రం ఆధిపత్య ధోరణిని కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా వారికి నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటారు. దీని వలన ఇతరులు వీరిని చూసి అసూయ పడతారు. మీరు ధనుసు రాశిలో జన్మించిన వారిని కనుక గమనించినట్లయితే, వారి మాట తీరు గమనించినట్లయితే, చిన్న వయసు వారైనా సరే పెద్దవారిలాగా మాట్లాడతారు. ఎంతో అనుభవం ఉన్న వారిలాగా మాట్లాడతారు. వీరి జీవిత భాగస్వామి వీరికంటే కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని కలిగి ఉంటారు. మంచి మాటకారులై ఉంటారు. ధనుసు రాశి వారి యొక్క బలాలు చెప్పుకున్నట్లయితే జ్ఞానం వీరి బలం అని చెప్పవచ్చండి. ఎందుకంటే గురువు జ్ఞానాన్ని సూచిస్తాడు. అటువంటి గురువు ఈ ధనుసు రాశికి అధిపతి. నియమబద్ధ జీవితాన్ని గడుపుతారు. ధైర్యంగా ఉంటారు. వీరిలో ఉండేటువంటి బలహీనతలు చెప్పుకున్నట్లయితే కొద్దిగా చికాకు ఎక్కువండి. వీరికి అంత ఓపిక పట్టరు. అలాగే పని విషయంలో లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీరికి అదృష్ట రంగు పసుపు. ధనుసు రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పసుపు రంగు దుస్తులను, పసుపు రంగులో ఉండే వస్తువులను వాడాలి. అదృష్ట రత్నం కనకపుష్యరాగం అండి. దీనిని ఇంగ్లీష్లో ఎల్లో షఫైర్ అని కూడా పిలుస్తారు. అదృష్ట వారము గురువారం. అదృష్ట సంఖ్య 3. ధనుసు రాశి వారు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఆవులకు ఆహారాన్ని కనుక అందించినట్లయితే గురుబలం అనేది పెరుగుతుందండి. వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఉంటాయి. ఆవుకు గడ్డిని తినిపించటం కానీ, ఆకుకూరలను తినిపించటం కానీ, పచ్చి కూరగాయలను తినిపించటం కానీ ఇలాంటివి చేస్తే మంచి జరుగుతుందండి. అలాగే ధనుసు రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కెరీర్లో మంచి స్థానానికి చేరుకోవాలి అనుకుంటున్న వారికి కూడా బంగారు ఉంగరంలో కానీ, లేదా బంగారం పెట్టలేనట్లయితే వెండి ఉంగరంలో చూపుడు వేలుకి పసుపు నీలామణిని ధరించాలి. దీనిని కనక పుష్యరాగం అని కూడా పిలుస్తారండి. ఇంగ్లీష్లో ఎల్లో షఫైర్ అని కూడా పిలుస్తారు. పసుపు రంగులో ఉంటుందండి. నవగ్రహాలలో గురువు అనగా బృహస్పతికి సంబంధించినటువంటి జాతక రత్నం. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. మీ వయస్సుకి బరువుకి తగ్గ క్యారెట్లను ధరించాలి. ఒకవేళ ఈ పసుపు నీలామణిని కొనలేని వారు సిట్రైన్ అని కూడా ఇంకొక జాతక రత్నం ఉంటుందండి. అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దానిని కూడా ధరించవచ్చు. ఈ కనకపుష్య రాగాన్ని ఏ వేలికి, ఏ చేతికి, ఏ మంత్రాన్ని పఠిస్తూ ధరించాలి, ఉపయోగాలు ఏంటి అని నేను ఆల్రెడీ స్పెషల్ వీడియో చేశానండి. వివరాలు కావాలి అనుకుంటే దానిని వీక్షించండి. అయితే మీరు ధరించబోయే ముందు ఖచ్చితంగా ఆ జెమ్స్టోన్ ఎనర్జైజేషన్ చేసి ఉండాలి. అంటే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గురువారం నాడు సూర్యోదయ సమయంలో ఉదయాన్నే తలస్నానం ఆచరించి 108 సార్లు గురువుకి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని పఠించిన తర్వాత
కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి. కెరీర్కి సంబంధించి అనగా భవిష్యత్తుకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, చదువుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే చాలా సులభంగా దాటివేయగలుగుతారు. ఒకవేళ మీకు న్యాచురల్ ఎల్లో షఫైర్ కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో, చదువుకుంటున్నారో వారు తూర్పు దిశకు ముఖంగా కూర్చుని చదవటం మంచిదండి. అలాగే వెండి పాత్రలో నీటిని తాగితే మంచి జరుగుతుంది. ఈ పసుపు నీలామణిని కొనలేని వారు సిట్రైన్ కూడా ధరించవచ్చండి. దాని వలన మీలో సృజనాత్మకత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, నాయకత్వ నైపుణ్యాలు అనేవి పెరుగుతాయండి. చదువుకు సంబంధించి కానీ, వృత్తి వ్యాపారాలకు సంబంధించి కానీ, వ్యక్తిగతంగా కానీ పదే పదే ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే బుధవారం నాడు వినాయకుడికి గరిక గడ్డి అని ఉంటుందండి, పచ్చగా ఉంటుంది, దానిని సమర్పించండి. అలాగే ధనుస్సు రాశి వారు పడక గదిలో పుస్తకాలను ఉంచవద్దు. పడక గదిలో కనుక అంటే మీ బెడ్రూమ్లో కనుక పుస్తకాలు ఉన్నట్లయితే వాటిని తీసి వేరే చోట పెట్టడం మంచిదండి. ఒకవేళ ధనుస్సు రాశి వారి జాతకంలో కనుక రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి చెడు స్థానంలో ఉంటే సముద్రం దగ్గర కానీ, నది దగ్గర కానీ అటువంటి ప్రదేశాలలో స్నానాన్ని ఆచరించవద్దు. సాధారణంగా నదీ ప్రాంతంలో ఇటువంటి ప్రాంతాలలో స్నానం ఆచరిస్తే మంచిదండి. కానీ ధనుస్సు రాశిలో జన్మించి బృహస్పతి చెడు స్థానంలో ఉన్నా, నీచ స్థానంలో ఉన్నా అలాంటివి నివారించడం మంచిదండి. అలాగే బృహస్పతి అననుకూలమైనటువంటి పొజిషన్లో ఉన్నవారు నుదిటి పైన గంధాన్ని పెట్టుకోండి. ఒక చిన్న బొట్టు పెట్టుకుంటే చాలు. బృహస్పతికి సంబంధించిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైనటువంటి నివారణగా చెప్పవచ్చు. అలాగే మాంసాన్ని తగ్గించటం, మద్యాన్ని మానివేయటం మంచిది. ముఖ్యంగా గురువారాలలో ధనుస్సు రాశిలో జన్మించి గురువు బలహీనంగా ఉన్నవారు పొరపాటున కూడా గురువారం నాడు మద్యాన్ని తాగటం కానీ, మాంసాహారాన్ని తినటం కానీ చేయవద్దు. ఎందుకంటే మీ జాతకంలో బలహీనమైనటువంటి బృహస్పతి యొక్క హానికరమైనటువంటి ప్రభావాలు అనేవి తగ్గుతాయి. అలానే పెళ్లి కాని వారు కానీ, బృహస్పతి వల్ల ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే 8 రోజుల పాటు మతపరమైనటువంటి ప్రదేశాలకు లేదా టెంపుల్స్కి కానీ పసుపుని దానంగా ఇవ్వండి. బృహస్పతి చెడు స్థానంలో ఉన్న వారికి ఇది మంచి నివారణగా పనిచేస్తుంది. ధనుస్సు రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం. ఒకవేళ మీ జన్మ నక్షత్రం మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే కనకపుష్య రాగాన్ని ఎవరైతే కొనలేరో లేదా దానితో పాటు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి జెమ్ స్టోన్ని కూడా ధరించవచ్చు. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కావటం వల్ల వీరు వైడూర్యాన్ని ధరించవచ్చండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రాన్ని కానీ, ఓపల్ అని ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, దానిని కూడా ధరించవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపుని ధరించవచ్చండి.